అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు ప్రముఖ ఆర్జే సోషల్ యాక్టివిస్ట్ శేఖర్ భాష గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే. లేపనాల సొగసులు అంటే పర్మనెంట్ మేకప్లు ఎక్కువైపోయినాయి. దాని నుంచి జరిగే దందా ఒక ఎత్తు అయితే, అసలు దానివల్ల కలిగే అనారోగ్యాలు కూడా చూసుకోకుండా ఒక పింపుల్ వస్తే పర్మనెంట్ మేకప్, కొంచెం ముడత పడితే పర్మనెంట్ మేకప్, కళ్ళ కింద డార్క్ స్పాట్స్ వస్తే పర్మనెంట్ మేకప్. ఇది కాలేజ్ గర్ల్స్ నుంచి ఒక మినిమం సెలబ్రిటీల దాకా ఇది కొనసాగుతూ ఉంది. మినిమం సెలబ్రిటీలే అసలు వీటిని నడిపిస్తున్నారు. అసలు దీన్ని అరికట్టాలి అనేదాన్ని ఒకటి పక్కన పెడితే, దీని వెనక ఎవరున్నారు అని వెలికి తీయటమే పెద్ద దందాగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో బ్యాంకాక్ నుంచి ఫేక్ డాక్టర్లు డాక్టర్ సర్టిఫికేట్ తీస్తున్నారు. వీళ్ళు నిజంగా దానికి సంబంధించినటువంటి కోర్స్ చేశారా, వాళ్ళకి నిజంగా ఆ వైద్యం తెలుసా? ఎందుకంటే మన బాడీ మీద ఒక సూది కూర్చాలంటేనే మినిమం ఎంబీబీఎస్ అడుగుతున్న రోజులు ఇవి. సో అలాంటిది మన ముఖానికి సంబంధించి, ముఖంతో పాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ పర్మనెంట్ మేకప్ దందా ఏంటి? మీ మాటల్లో, మీ స్టైల్లో దీనిపైన ఒక విశ్లేషణ కావాలి మాకు. సో ఒకటేంటంటే డాక్టర్లు రెండు రకాల డాక్టర్లు, డాక్టర్ రేట్లు, డాక్టర్లు. ఓకే, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు డాక్టరే, కానీ ఎంబీబీఎస్ చదవకుండా కూడా డాక్టర్ అవ్వచ్చు. ఎలా తెలుసా? అంటే పిహెచ్డి చేసిన తర్వాత నీకు డాక్టరేట్ ఇస్తారు. ఓకే, అప్పుడు కూడా నువ్వు ముందు డాక్టర్ అని పెట్టుకోవచ్చు. సో ఇలాంటి కొంతమంది కొన్ని యూనివర్సిటీలు అమ్మేస్తుంటుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా ఏదో రకంగా నువ్వు ఇంత డబ్బులు కట్ట 10 లక్షలు 5 లక్షలు నీకు డాక్టరేట్ ఇప్పించేస్తా అని చెప్పి. సో అలా డాక్టరేట్లు తీసేసుకొని ఆ డాక్టరేట్ని డాక్టర్ అని పెట్టుకొని హల్చల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో పాపం ఆ డాక్టర్ని చూసి నిజంగా ఎంబీబీఎస్ డాక్టర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అయితే మీకు చాలా రోజుల క్రితం బెండప్పారావు ఆర్ఎంపీ అని ఒక సినిమా వచ్చింది, చూసుంటారు. నరేష్ గారు. దాంట్లో సరే ఆయన ఆర్ఎంపీ చేసినా ఏదో చేసుకుంటుంటాడు, ఏదో పల్లెటూరులో ఏదో చోటమోట వైద్యం చేసుకుంటుంటాడు. దాంట్లో సడన్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వస్తాడు. ఎవరైనా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఆయన అసలు హడావిడి వేరేగా ఉంటుంది అనమాట. కట్ చేస్తే వాడికి ఏమి రాదనే విషయం తర్వాత తెలుస్తుంది. ఓకే, ఏమిటి అంటే మూలికలు అమ్ముకునేవాడు. దోలగుండి, మందగుండి, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఆ మూలికలు పెట్టి అమ్ముతుంటారు రోడ్లో, మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు. అది అమ్ముకునేవాడు ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పేసి హడావిడి చేస్తుంటాడు. అలా ఇప్పుడు పెద్ద పెద్ద సర్జరీలు కాకపోయినా ఏం కాకపోయినా ఇప్పుడు ఆవిడ పేరు పెట్టుకొని ఆ బ్రాండ్ వేసుకొని డాక్టర్ కాకపోయినా డాక్టర్ అని వేసేసుకొని చేసేస్తున్నారు. ఇది అంటే ఎట్లా ఉంటుందంటే అశ్వత్థామ కుంజరహ లాగా ఉంటుంది. చచ్చిపోయింది అశ్వత్థామ, కాకపోతే అశ్వత్థామ అనే మనిషి కాదు, అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది. ఓకే, చచ్చిపోయింది అశ్వత్థామ అని అంటావు. ఏమనుకుంటావు? మనిషి చచ్చిపోయాడు అనుకుంటారు, కానీ ఏనుగు చచ్చిపోయింది అనుకుంటారు. అలాగే నేను డాక్టర్ అంటుంది. డాక్టర్ అంటే ఏంటి? నువ్వు ఎంబీబీఎస్ డాక్టరా లేకపోతే డాక్టరేటా? నేను డాక్టరేటేనండి, అందుకని డాక్టర్ అని పెట్టుకొని మీరు అలా అనుకుంటే నేనేం చేస్తాను? కానీ అక్కడ కూడా నువ్వు ఆ పేరు పెట్టుకొని వేరే పని చేసుకుంటే ఓకే, కానీ డాక్టర్ చేసే పని చేసుకుంటూ ఉంటే డెర్మటాలజీ అనేది చిన్న విషయం కాదు. అవును, మన బాడీ మొత్తం మీద ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఏదైనా ఉంటే అది చర్మం. దానికి సంబంధించి నువ్వు ముందు వెనక అవగాహన లేకుండా, ఏ రకమైన సర్టిఫికేషన్ లేకుండా నువ్వు వచ్చి పర్మనెంట్ మేకప్లు ఇవన్నీ అవి చేసేస్తానంటే అది ఖచ్చితంగా దండనీయకరమైన అపరాధం. అది ఐ థింక్ కేసెస్ పెడితే అది 420 ఇంకా చాలా చాలా కేసులు అవుతాయి. సో వీ షుడ్ సీ వాట్ విల్ హ్యాపెన్. అసలు మనం వచ్చిన ఒరిజినాలిటీ రంగు ఒకటి, ఒక మినిమం చామన్ సాయిగా ఉన్నారనుకోండి, దానికి అదేదో వెల్డింగ్ చేసినట్టు పర్మనెంట్ మేకప్లో ఉన్నటువంటి లేయర్ మొత్తాన్ని తీసేసి ఎక్కడో ఉన్నటువంటి ఒక ఎరుపు రంగునో ఒక తెలుపు రంగునో జోడిస్తున్నారు. ఇది ప్రమాదకరం అని తెలిసే వెళ్తున్నారా, లేదంటే నిజంగా ప్రమాదకరం కాదా? ఏంటి అంటే దీనికంటూ ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా? ఇట్లాంటి వాటిని పెట్టుకోవడానికి లైసెన్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా ఫేక్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది కూడా విదేశాల నుంచి ఫేక్ డాక్టర్ని ఎలా తీసుకురాగలుగుతున్నారు ఏంటి? విదేశాల నుంచి వచ్చిన ఫేక్ డాక్టర్లు కాదు, ఇక్కడ ఉండే వాళ్ళే డాక్టర్ చేయలేక ఇట్లా కొనుక్కొని అవుతున్న ఫేక్ డాక్టర్లే విదేశాల నుంచి. అంటే అలా కాదు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయంట. అవి ఎక్కడివి? విదేశాల్లో మీ ఈ కోర్సుకు సంబంధించి ఒక డాక్టర్గా చదివాం మేము, దీనిపైన మేము రీసెర్చ్ చేసి ఆ కోర్స్ నేర్చుకునే ఇక్కడ మేము అఫీషియల్గా పెట్టుకున్నాం అని చెప్పి చూపించేయండి. ముఖ్యంగా బ్యాంకాక్ లాంటి దేశాల్లో ఇట్లాంటివి సింపుల్గా దొరుకుతున్నాయంట. మరి ఇక్కడ ఎలా చేస్తున్నారు బాగానే, మరి ఆ ప్రజల ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? అది చాలా రిస్క్తో కూడుకున్నది. ఇప్పుడు ఏంటంటే పొరపాటున ఏదైనా చిన్న ఎలర్జీ వచ్చిన రియాక్షన్ వచ్చినా కూడా మొహం అంతా మచ్చలు వచ్చేయడం, జీవితంలో మళ్ళీ మొహం చూపించుకోలేకుండా అయిపోతుంది. అవునవును. తర్వాత ఇంకా ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే పరిస్థితి వస్తుంది. సో అలా
మనకి ఎవరన్నా సరే తక్కువకి చేస్తున్నారనో లేకపోతే తప్పుడు ప్రచారాల వల్ల ఆకర్షితులై వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ఇందు మూలంగా ఈవిడ హెచ్కే దీని మూలంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా మనకి ఎర్రేసి చేపలు పట్టడానికి బోల్డ్ మంది వస్తారు. మీరు అమాయక చేప అయిపోతారా బకరా అయిపోతారా చూసుకోండి. సో అథెంటిక్గా వాళ్ళు నిజమైన ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళు ఆర్ డర్మటాలజీలో నిష్ణాతులు అని తెలుసుకొని మాత్రమే రీసెర్చ్ చేసి వెళ్ళండి తప్ప ఏదో ఎవరో చాలా ఈ మధ్యకాలంలో ఈవిడికి అంత పాపులారిటీ రావడానికి కూడా కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళకి ఏం తెలుసు తప్పుడు ఇదని చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయించారు కొంతమంది తోటి. చాలా మందికి తెలుసో తెలియక చేసేసారు, తర్వాత 4 గడుచుకున్నారు వద్దనుకున్నారు. బట్ అలాగే ఇప్పుడు ఇది ఇంకొకటి, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేసేసారో ఇప్పుడు వీళ్ళంతా 4 ఖర్చుకునే పరిస్థితి. అదే వీళ్ళే పార్లర్స్ పెట్టి, ఇప్పుడు మీరు చెప్పినట్టే మీకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి మాకు తెలిసిన లిస్టే చాలా మంది ఉన్నాయి. వాళ్ళే పార్లర్స్ పెట్టి చేస్తారు. ఏదో లిప్స్కి ఫిల్టర్స్ అంట, ఫింగర్స్ ఏదో సంథింగ్ పెడుతున్నారు, ఆ జా లైన్ మార్చి చేయడం, ఇవన్నీ ప్రమాదం అని తెలిసినా కూడా ఇంకా ఎందుకు అటే చూస్తున్నారు అంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, మన కళ్ళ ముందు మనం చూసిన ఎగ్జాంపుల్ ఆర్తి అగర్వాల్ గుర్తుందా మీకు? నువ్వు నాకు నచ్చే సినిమాతో అసలు ఒక ఊపి టాప్ లెవెల్ హీరోయిన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మెగాస్టార్ చిరంజీవితో కూడా యాక్ట్ చేశారు ఇందిరా సినిమాలో. సో అంత పొజిషన్కి వెళ్ళిన ఆవిడ ఇలా లేనిపోని ఆర్టిఫిషియల్ దీనికోసం వెళ్ళి లైపోసెక్షన్ అంటే అంటే కష్టపడి తగ్గం, ఆన్ ద స్పాట్ తగ్గిపోవాలి అని చెప్పి చేపించుకొద్దిపోయి చనిపోయింది. ఓకే, ఎంత దారుణం. సో కళ్ళ ముందే ఉన్నాయి ఎగ్జాంపుల్. ఎన్నో వార్తలు కదా. ఇప్పుడు అందంగా మారడం కోసం పెద్ద పెద్ద హీరోయిన్లే తప్పటడుగులు వేసి ఇట్లాంటి వాటికి తెలిసి తెలియక క్లినికల్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే అందవికారంగా మారిపోయి చూపు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కంటి చూపు. ఎస్. సో ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి. బేసికలీ మనిషి అందం న్యాచురల్గానే ఉంటుంది తప్ప మీరు ఎంత ఇది చేసుకున్నా కూడా అది తెలిసిపోతూనే ఉంటుంది. అదే ఇనిషియల్గా అసలు ఎక్కడ చేంజ్ జరిగితే, ఎక్కడ రెస్ట్రిక్ట్ చేస్తే దీనికి దాన్ని అడ్డుకోవచ్చు అంటారు. ఒకటి ఏంటంటే, సరే మనం ఎవరిని ఆపలేము, నీకు నాకు మగవాళ్ళం కాబట్టి పెద్ద అందం వీటి మీద అంత ఉండదు. కానీ ఆడపిల్లలు ఎస్పెషల్లీ వయసులో ఉన్న వాళ్ళకి ఇంకా అందంగా కనబడాలి, నా వెనకాల ప్రపంచం అంతా పడిపోవాలి, నాకు ప్రపంచం అంతా దాసోహం అయిపోవాలి, ఇలాంటి ఈగోయిస్టిక్ ఫీలింగ్స్. సో ఆ రేంజ్లో ఉంటుంది బేసికల్లీ. అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్లో, స్నాప్చాట్ ఫిల్టర్స్లో బాగా అందంగా కనపడిపోయి మంచి నున్నగా చర్మంతో కనపడిపోయి బయట ఒరిజినల్గా నేను అలా లేకపోతే నన్ను ఏమనుకుంటారో, లేదంటే నన్ను ఇలా చూస్తే ఇంకెలా ఫీల్ అవుతారో అనే ఒక ఉద్దేశంతో నేను నిజంగానే అలా మారిపోవాలి, ఫిల్టర్ జీవితం కలపాలని చెప్పేసి అలా అడుగులు వేస్తున్నాడు అనుకోవచ్చు. అయితే అట్లీస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు ఉన్నాయి కదా, ఇవి చేసుకోకండి. అట్లీస్ట్ ఇవి చేసుకున్న తర్వాత ఫిల్టర్లు మరి దారుణంగా. అది ఓన్లీ సోషల్ మీడియా వరకే కదా, అద్దం ముందు చూసుకుంటే వాళ్ళ ఒరిజినల్ ఫేస్ వాళ్ళకి కనపడిపోతాయి. అవునవును. అంటే మనల్నిగానే ఇష్టపడేవాళ్ళు ఉంటేనే మీకు జీవితం సుఖమయంగా ఉంటుంది తప్ప, సరే వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చేసుకుంటారు. నిన్ను ఎవడరా చెప్పడానికి, పోరా నేను చేసుకుంటా అంటారు. ఏదైనా అయితే వాళ్ళకి తర్వాత అంటే బెట్టింగ్ యాప్లు కూడా అంతే, పోరా నువ్వెవడరా చెప్పడానికి, నేను పెడతా 1,00,000 రూపాయలు పెడతా, 2 లక్షలు పోయిందనుకో, అయ్యో నన్ను వాడు అన్యాయం చేశాడు, వీడు అన్యాయం చేశాడు అంటారు కదా. సో ముందుగానే చెక్ చేసుకోండి, మీరు వెళ్ళే డాక్టరు మంచా చెడా. సో ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. మీరు వెళ్ళేటప్పుడు థరవ్ రీసెర్చ్ చేయడం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళని, వీళ్ళకి ఏంటంటే జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొని మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా చేపిస్తాం, మీకు ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్, నీకు జుట్టుకి ట్రీట్మెంట్ ఫ్రీ, ముఖానికి ట్రీట్మెంట్ ఫ్రీ, ఇలా రకరకాలు చెప్పి వాళ్ళకి రకరకాల ట్రీట్మెంట్లు చేస్తారు ఫ్రీగా. వీళ్ళందరూ ఇంకా రెచ్చిపోయి అబ్బా ఈ క్లినిక్లో ఎంత అద్భుతంగా చేశారని వీడు పెట్టేయడం, చాలా పోలో మంది జనాలు అక్కడికి వచ్చేయడం, తర్వాత ఇలా ఏదైనా జరిగితేనే మనకి విషయం తెలుస్తుంది. కాబట్టి ఇద్దరిది బాధ్యత. ఒకటి నీది, అంటే నువ్వు వాళ్ళని సరిగ్గా చెక్ చేసుకున్నావా లేదా. ఇంకొకటి ఇన్ఫ్లుయెన్సర్గా మరి నువ్వు లక్షలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు నువ్వు చెప్పే మాట కూడా క్రెడిబుల్గా ఉండాలి. ఇవాళ ఎవరైతే 4 ఖర్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అయినా సరే ఎవరికైనా ఈ ప్రోడక్ట్ అనే కాదు ఏ బ్రాండ్ అయినా సరే ప్రమోట్ చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి అది కరెక్టా కాదా అని రీసెర్చ్ చేసి మాత్రమే తీసుకోండి తప్ప ఏదో చెప్పేశారు కదా, ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని చేశారు కాదు. బెట్టింగ్ యాప్లు చేసినట్టే ఉంటుంది. ఎస్, గుర్తుపెట్టుకోండి, మహేష్ బాబు లాంటి స్టార్కే ఈడీ నోటీసులు తప్పలేదు. సో మీరు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన వాటితో చలగాట మారుతున్నారు ఒక రకంగా.
వారిని బలి తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్.